డీటెయిల్ చూస్తే తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో వెలుగులోకి సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేతలే టార్గెట్గా పనిచేసినట్లు తెలుస్తుంది. అయితే విచారణ సందర్భంగా ప్రణీత్ రావు సంచలన విషయాలు వెల్లడించినట్లు తెలుస్తుంది. ఎస్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఫోన్ ట్యాపింగ్ ఎంక్వైరీ కొనసాగుతుంది. ప్రణీత్ రావు, ప్రభాకర్ రావులను ఎఫ్సిఎల్ రిపోర్టర్ ఆధారంగా విచారణ చేస్తున్నారు అధికారులు. ఇక ఇవాళ మరోసారి మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు విచారణకు హాజరు కానున్నారు. దీంతో విచారణలో ఏ విషయాలు బయటకు వస్తాయో అని చర్చించుకుంటున్నారు. తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో బీజేపీ నేతలే టార్గెట్గా పనిచేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అయితే విచారణ సందర్భంగా ప్రణీత్ రావు సంచలన విషయాలు వెల్లడించినట్టు తెలుస్తోంది. దీని మీద మరింత సమాచారం మా ప్రతినిధి జగన్ అందిస్తారు. జగన్, చెప్పండి, ఈ ఫోన్ ట్యాపింగ్ విషయంలో ప్రణీత్ రావు సంచలన విషయాలు చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. కాకపోతే ప్రధానంగా బీజేపీనే టార్గెట్ చేస్తున్నట్టు ట్యాపింగ్ జరిగినట్టు చెప్తున్నారు. దీని మీద తాజా అప్డేట్ ఏంటి? అయితే తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో కొత్త విషయం బయటపడుతుంది. నిన్న ఏదైతే ప్రణీత్ రావును విచారణ చేసిన నేపథ్యంలో ఇటు పోలీసులకు విస్తుపోయే కొన్ని విషయాలు కూడా బయటపడింది. ఏదైతే ఆ బీజేపీ నాయకులు ఏదైతే ఉప ఎన్నిక దుబ్బాక, హుజురాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ నాయకులే ప్రధాన లక్ష్యంగా ధర్మపురి అరవింద్తో పాటు మరికొంతమంది బీజేపీ నాయకుల యొక్క ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారు. ఆ ఉప ఎన్నికల్లో దాదాపు 200 మంది బీజేపీ నాయకుల అనుచరుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేశారంటూ కూడా ఇటు వార్త ట్యాపింగ్ చేసామంటూ కూడా ఒప్పుకున్నారు ప్రణీత్ రావు. అంటే ప్రభాకర్ రావు యొక్క ఆదేశాల మేరకే తాను ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అంటే ఫోన్ ట్యాపింగ్ ఇటువంటి బీజేపీ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేశాను, ఆయన ఎవరి ఫోన్లు చెప్తే వారి ఫోన్లు ట్యాపింగ్ చేశానంటూ కూడా ఇటు ప్రణీత్ రావు ఇటు అధికారుల ముందు వెల్లడించారు. దాంతో పాటు తాను అర్హత లేకుండా కూడా తనకు ఇటు ప్రమోషన్ రావడానికి కూడా అదైతే ప్రభాకర్ అనే కారణం అంటూ కూడా ప్రణీత్ రావు చెప్పాడు. అయితే 2014లో అయితే ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తూ వచ్చినటువంటి ఆయన డిఎస్పీ స్థాయి ప్రమోషన్ రావడానికి కూడా ప్రభాకర్ రావు సహకారం ఎంతగానో ఉందంటూ కూడా ఇటు అధికారుల ముందు ఒప్పుకున్నంటే మళ్ళీ తర్వాత ఈ రోజు జరగబోయే విచారణలో ఎటువంటి విషయాలు బయటపడతాయంటూ కూడా కొంత అది ఉంది. దాంతో పాటు ముందు నుండి కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులు అంటే ఎవరెవరి ఫోన్లు ట్యాపింగ్ చేశారు, ఎవరు ప్రోద్బలం అంటే ఎవరు ఫోన్ ట్యాపింగ్ చేయమని వాళ్ళని ప్రోత్సహించారు, ఇలా ఎవరి నాయకు అంటే ఎవరి ఫోన్లు ఎక్కువగా ట్యాపింగ్ చేశారన్న దానిపై కూడా ముందు నుండి కూడా అధికారుల అదే విషయాలపై కూడా పదే అంటే వాళ్ళని విచారిస్తూ వస్తున్నారు. కొంత 2-3 రోజులు ఫస్ట్ 2 రోజులు అయితే ప్రభాకర్ రావు అయితే కేసు విషయంలో ఎంక్వైరీకి సహకరించినప్పటికీ కూడా తర్వాత అయితే అధికారులు పూర్తి ఆధారాలు ముందు పెట్టినప్పుడు కొంత మౌనంగా అంటే వ్యవహరించిన తీరు కూడా కనిపిస్తుంది. అన్ని విషయాలను కూడా అంటే అంగీకరించినట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఫోన్ ట్యాపింగ్ తానే చేశానంటూ కూడా ఒప్పుకున్నట్టుగా కూడా కనిపిస్తుంది. అంటే ఆ హార్డ్ డిస్క్ ధ్వంసానికి సంబంధించి కూడా ప్రణీత్ రావు ప్రభాకర్ రావు చెప్తేనే ప్రణీత్ రావు హార్డ్ డిస్క్ ధ్వంసం చేశానంటూ కూడా ఒప్పుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే వీటన్నిటి విషయంలో ఇంకా వీళ్ళు ఎవరి కోసం ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇంకా ఎంతమంది అధికారులే కానీ ఎంతమంది రాజకీయ ప్రముఖులే కానీ ఫోన్లు ట్యాపింగ్ చేశారన్న విషయాలు కూడా ముందు ఎంక్వైరీలో బయటపడుతుందంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. అంటే ముందుగా అదే ప్రధానంగా ఏంటంటే ఇందులో ఏం చెప్పారు, దేశ విద్రోహులతో పాటు ఇటు నక్సలైట్లు, టెర్రరిస్టుల ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకే ఇటు కార్యాలయాలు ఏర్పాటు చేశామని చెప్పుకుంటూ బీజేపీకి అంటే బీజేపీ నాయకులతో పాటు ఇటు ఇతర అధికారులు, జడ్జిల ఫోన్స్ కూడా ట్యాప్ చేసినట్టుగా కూడా ఇటు కొన్ని కథనాలు వస్తున్న నేపథ్యంలో వీళ్ళు ఇంకా ఎంతమంది ఫోన్లు ట్యాపింగ్ చేశారో ఇటు తెలియాల్సి ఉంది. రహీం, జగన్, అప్పట్లో ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం బయటపడ్డ కొత్తలో ఇప్పుడు ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో అతి దగ్గరలోని ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి వ్యవహారం అంతా జరిగినట్టు వార్తలు వచ్చినప్పుడు దీన్ని బట్టి ఇప్పుడు బీజేపీ నాయకులను టార్గెట్ చేసినట్టు కూడా వార్తలు వస్తున్నాయి. దీన్ని ఎలా చూడాలి? అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ నాయకుల యొక్క ఫోన్లు ట్యాపింగ్ చేసేందుకే ఈ వ్యవస్థనంతా ఏర్పాటు చేసినట్టుగా కూడా కొంత అర్థమవుతుంది. ఎందుకంటే అక్కడ వారికి ఎప్పుడెప్పుడైతే ఇక్కడ ఎన్నికల దగ్గరగా ఉంటాయో లేకపోతే ఎప్పుడెప్పుడు ఎటువంటి విషయాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకి కావాల్సి వస్తుందో ప్రతిపక్ష నాయకుల యొక్క మూమెంట్స్ తెలుసుకునేటువంటి సందర్భాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ ఉపయోగించుకున్నట్టుగా కూడా కొంత మనకు తెలుస్తా ఉందంటే ఎక్కడ ఇటు వారికి సంబంధించినటువంటి ప్రతిపక్ష నాయకులు కానీ ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నాయకులు కానీ అధికారులు కానీ ఇటు
దానికి సంబంధించి ఏదైనా కేసుల విషయంలో జడ్జిల ఫోన్లు కానీ ఇట్లా అన్ని విషయాల్లో వారికి అనుకూలంగా ఇటు సమాచారం రాబట్టుకునేందుకు ఇట్లా ఫోన్లు ప్రత్యేకించినటువంటి ఆ ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా కూడా కొంత అంటే ఇప్పుడు చెప్పినటువంటి ప్రభాకర్ ఏదైతే ప్రణీత్ రావు స్టేట్మెంట్ ప్రకారం అయితే కొంతమంది నాయకుల మెప్పు పొందేందుకు, కొంతమంది అధికారంలో ఉన్నటువంటి నాయకుల మెప్పు పొందేందుకు ఇటు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు కలిసి అంటే ఈ ఫోన్ ట్యాపింగ్ కు తెరలేపారు. ఇంకా దీని వెనుక చాలా మంది ఇన్వాల్వ్ అయి ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరి పేర్లు కూడా ఇంకా బయటకు రాని పరిస్థితి కనబడుతుంది. అసలు ఎవరు దీనికి మూల కారణము, ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంటే ఎందుకు ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఎవరి కోసము ప్రధానంగా ఈ ఫోన్ ట్యాపింగ్ చేశారన్న విషయాలు కూడా ఇంకా విచారణ పూర్తయితే మనకు బయటపడే అవకాశం ఉంది. రహీం, అంటే జగన్ అప్పట్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో కూడా ఇలాగే ఫామ్ హౌస్లో ఒక్కసారిగా అరెస్ట్ చేయడం జరిగింది. అప్పట్లో సంచలనం జరిగింది, గుర్తుంది కదా. ఆ విషయంలో కూడా ఇదే విధంగా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే పట్టుబడ్డారంటారా? దీన్ని ఆ కోణంలో చూడొచ్చా? అంటే ఇప్పుడు అంతర్గతంగా జరిగేటువంటి విషయాలపై కొంత సమాచారం అందుకునేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా ఇటు ప్రభుత్వం అప్పుడు అంటే ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా కొంత ఉంటుంది. ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంటే గతంలో కేసీఆర్ కూడా కొంత వ్యాఖ్యలు చేశారు. మేము ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి అధికారులని ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతాం తప్ప వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా ఇంకేమైనా చేశారా మాకు సంబంధం లేదు. కేవలం మేము ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని నడిపేటువంటి వ్యక్తులుగా మేము ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి పోలీసులతో మేము మాకు ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతాం. ఇటు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి మూవ్మెంట్ పైన ఆ ఇన్ఫర్మేషన్ కావాలని మేము అడుగుతాం తప్ప వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేశారా ఇంకేం చేశారో మాకు సంబంధం లేదు. ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే మాకు కావాల్సి ఉంటుంది, దాన్ని మాత్రమే మా దగ్గర నుంచి తీసుకుంటామంటూ కూడా ఇటు ఆ కేసీఆర్ బహిరంగంగా చెప్పినటువంటి ఆ విషయం కూడా మనం ఒకసారి ఇక్కడ గుర్తించుకోవాలంటే ఎక్కడ ఏం జరుగుతుంది, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష నాయకుల యొక్క కదలికలను గమనించేందుకు ఆ ప్రభుత్వము ఇటు ఇంటెలిజెన్స్ ను వాడుకుంటుంది. వాళ్ళు వీరికి ఇన్ఫర్మేషన్ ఎలా ఇచ్చారు, ఎట్లా ఫోన్ ట్యాపింగ్ చేసి ఇచ్చారా ఇంకా వేరే ఒక సోర్స్ల ద్వారా ఇచ్చారన్న విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అంటే ఇట్లా జరిగినప్పుడు కూడా ఏదైతే ఇటు రాజకీయ నాయకులు ఇంకా కొన్ని ఏదైతే ఆ విషయాలకు పాల్పడ్డప్పుడు వాటన్నిటిని సమగ్రమైనటువంటి విషయాలను తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ బలంగా ఇటు ప్రభుత్వానికి సహాయపడుతూ ఉంటుంది. అందులో భాగంగానే ఇప్పుడు జరిగినటువంటి ఓటుకు నేటు కేసుకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అంటే దాన్ని ట్రాప్ చేశారనుకోవచ్చు. అంటే దానికి ఫోన్ ట్యాపింగ్ ఎక్కువ సంబంధం లేదని మనం అనుకోవాలి. ఎందుకంటే అది ఒక ట్రాప్ లో భాగంగా అతను అక్కడ ఉన్నటువంటి నాయకులే ముందుగా ఇన్ఫర్మేషన్ అంటే ముందుగా అక్కడ ఉన్నటువంటి నాయకులే ఆ వీడియోలు తీసి ఆ వీడియోలు లీక్ చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ కు ఆ కేసుకు పెద్దగా సంబంధం ఏం లేదు. రహీం, ఫోన్ ఏదైతే దానికి సంబంధించిన ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో అప్పట్లో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సంబంధించిన కొంతమందిని ఫామ్ హౌస్లో ఎమ్మెల్యేల కొనుగోలు వచ్చారంటూ అప్పట్లో సంచలనం జరిగింది. మీరు చెప్తున్న విషయం కాకుండా ఎమ్మెల్యేల కొనుగోలు సంబంధించింది ఏమైనా కానీ ఎనీహౌ ఓకే, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్ జగన్.